తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి మాడవీధులు. మాడవీధి అంటే ఏమిటి? తిరుమల మాడవీధుల యొక్క పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాం. తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్లున్న వీధులను పవిత్రంగా భావించి మాడాం అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగడానికి గాను సరి అయిన వీధులుండేవి కావు. అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసిన మిగతా కార్యక్రమాలు ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు. శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమల ఆలయం చుట్టూ 4 మాడవీధులున్నాయి. వీటిని 4 వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఒకటి తూర్పు మాడవీధి. ఆలయం తూర్పు ముఖంగా ఉండి ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే వీధిని మాడవీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన కూడా ఇళ్లుండేవి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్యరథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉండే వీధిని సన్నిధి వీధి అంటారు. ఒకప్పుడు సన్నిధి వీధి 1000 కాళ్ల మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరుప్రక్కల అంగుళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయ స్వామి గుడి ఉండేవి. క్రీస్తు శకం 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ 1000 కాళ్ల మండపం కట్టించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం 1000 కాళ్ల మండపం తొలగించబడింది. ఇక రెండవది దక్షిణ మాడవీధి. ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని ప్రక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి గుడికి చేరే వంతెన క్రిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండకొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టివేసేవారట. ఈ వీధి మొదట్లో అనగా ఆగ్నేయంలో ఊంజల్ మండపం ఉంది. ఇదివరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజు సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపంలోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చడం జరిగింది. తిరుమల నంబి గుడి తరువాత ఉగ్రాణం అనగా ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచే చోటు ఉంది. మూడవది పడమర మాడవీధి. ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన్నజీయర్ స్వామి మఠం అనగా తిరుమల చిన్నజీయర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యవస్థను 11వ శతాబ్దంలో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు. కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది. ఇక 4 ఉత్తర మాడవీధి. ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది. అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్లీ త్రవ్వించి అచ్యుతరాయ కోనేరు అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధిగాంచింది. ఉత్తర మాడవీధిలో ఉత్తరాధివారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహబిల మరం, శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహస్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్లపాకవారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది. ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు. ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయ స్వామి సన్నిధి, శ్రీ విఘ్నస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటికెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు. ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ 4 మాడ వీధులలో చేసే ప్రదక్షిణకి మహాప్రదక్షిణం అని పేరు. తిరుమాడ ప్రదక్షిణ ప్రియగోవింద, మహాప్రదక్షిణ ప్రియగోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద. నమో వెంకటేశాయ.